అయితే ఆర్‌బీఐ గోల్డ్ అమ్మింది అనేది ఇప్పుడు మీరు ఫేక్ వార్త అంటున్నారు అవును. కదా! సో, అవును. అయితే ఆర్‌బీఐ దగ్గర గోల్డ్ ఉంది. అది కొంటుంది. సో, అవును. అది ఎప్పుడైనా అమ్ముకోవచ్చు కదా! ఆ! అదే నేనంటుంది. హ్మ్. ఫారిన్ కరెన్సీని ఎంతెంత రిజర్వ్ ఉంచాలి, ఎప్పుడెప్పుడు ఎలా వాడుకోవాలనేది ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తది. ఇండియా హ్మ్. మొత్తానికి మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేది ఆర్‌బీఐ అనమాట. హ్మ్. రేపొద్దున ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుందనుకోండి, వడ్డీ రేట్లు తగ్గిస్తారు. హ్మ్. ఇన్‌ఫ్లేషన్ బాగా తగ్గుతుందనుకోండి, వడ్డీ రేట్లు పెంచుతుంటారు. ఇలాంటి యాక్టివిటీ మొత్తం ఆర్‌బీఐ చేస్తుంది. హ్మ్. కాబట్టి ఏ ఆస్తి ఎంతెంత ఉంచాలి అనేది కూడా ఆర్‌బీఐ కంట్రోల్ చేసుకుంటుంది. అవును. బట్ ఎగ్జాక్ట్‌లీ. సెంటిమెంటల్‌గా ఇంత గోల్డ్ అమ్మారు అనే న్యూస్‌ననేది అదొక బ్యాడ్ న్యూస్‌గా ట్రీట్ చేస్తుంది మార్కెట్ అంతే తప్ప అవును. ఇది కాదనమాట. ఓకే. అంటే ఒకప్పుడు మన దగ్గర అంత గోల్డ్ లేదు. చూడండి హ్మ్. 10 హ్మ్. ఇయర్స్ బ్యాక్ ఉంది మన దగ్గర 370 టన్స్ అనమాట. ఓకే. ఇప్పుడది 880 టన్స్ అవును. అయింది. వాళ్ళు కొనబట్టే అయింది గదా! హ్మ్. అది కొన్నప్పుడు అమ్మే హక్కు కూడా వాళ్ళకుంటుంది గదా! వాళ్ళకుంటుంది. అంటే కొంతమందేంటంటే పార్లమెంట్ పర్మిషన్ లేకుండా ఆర్‌బీఐలో ఎలా అమ్ముతారు? ఇట్లా ఆహా! అనమాట సో, ఆ సెంటిమెంటల్‌గా పర్మిషన్ మాట్లాడుతున్నారు. అవసరం లేదంటారు. ఏం అవసరం లేదండి. మానిటరీ పాలసీ మొత్తం ఆర్‌బీఐ కంట్రోల్ చేస్తుంది ఇండియాలో. ఓకే. సో, ఇండియాలో వెరీ క్లియర్‌గా ఉంటాయి లాస్ అండి. సో ఇప్పుడు ఆ! కోర్ట్ విషయాల్లో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు. కోర్టు అల్టిమేట్ లా అండ్ ఓకే. ఆర్డర్‌లో. అలాగే మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ అల్టిమేట్. స్టాక్ అయితే మార్కెట్ సంబంధించిన సెబీ అల్టిమేట్. హుహు. పెన్షన్స్ మొత్తానికి అంటే ఈచ్ వన్‌కి ఒక అథారిటీ ఉంది. హుహు. వాళ్ళు చూసుకుంటారు. ఏటిలో పెట్టాలి, ఎందులో పెట్టకూడదనేది. హుహు. అంతే తప్ప మనం సెంటిమెంటల్‌గా ఫీల్ అయ్యి ఒకవేళ రేపొద్దున రియల్‌గా దానికి ఫారెన్ కరెన్సీ బాగా తగ్గిపోతుంది అనిపించిందనుకోండి, హ్మ్. డెఫినిట్‌గా గోల్డ్ అమ్ముతారు. అందులో డౌట్ లేదు. ఓకే. బట్ ఇంత సెంటిమెంట్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ! నేనంటున్నది. అయితే మొత్తానికి చూసుకుంటే ఆర్‌బీఐ గోల్డ్ అమ్మాలి అనుకుంటే ఎవరి పర్మిషన్ అవసరం లేదు. యెస్. అది యెస్. అమ్మొచ్చు. అవును. అవును. ఆ! ఎందుకంటే కొనే హక్కు వాళ్ళకున్నప్పుడు, అమ్మే అమ్మే హక్కు హక్కు కూడా కూడా వాళ్ళకుంటుంది. వాళ్ళకుంటుంది. అది వాళ్ళకి బెనిఫిషియరీ అనుకున్నప్పుడు వాళ్ళు అలా చేస్తుంటారు. అయితే సార్ ఆర్‌బీఐ గోల్డ్‌ను అమ్మాలి అనుకుంటే ఎలాంటి పరిస్థితిలో అమ్ముతుంది? బేసికల్‌గా ఇప్పుడొచ్చిన న్యూస్ ఏంటంటే ఇండియాలో ఫారిన్ కరెన్సీ తగ్గుతుంది కాబట్టి, హ్మ్. దాన్ని నిలబెట్టడం కోసం అంటే రూపాయిని బలపరచడం కోసం హ్మ్. వాళ్ళు గోల్డ్ అమ్మారని చెప్పేసి హ్మ్. రూమర్ క్రియేట్ చేశారు బ్లూంబర్గ్ హ్మ్. వాళ్ళు. ఓకే. ఇప్పుడు కాబట్టి రేపొద్దున ఏదన్నా రూపీ బాగా వీక్ అయిపోతుందనుకోండి, అది స్టేబుల్ చేయడం కోసం మన దగ్గర డాలర్స్ కావాలి. ఓకే. ఒకవేళ డాలర్స్ తగ్గుతున్నాయి అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ అమ్మటమే. ఓకే. అప్పుడు గోల్డ్ అమ్మొచ్చు. అంటే దీని అంటే ఎందుకు ఇలా అయితుంది అంటే మన భారత అంటే రూపాయి విలువ తగ్గుతుందనా? తగ్గుతుంది. దాన్ని నిలబెట్టాలి అనే ప్రాసెస్‌లో భాగంగా గోల్డ్‌ను అమ్మొచ్చు. గోల్డ్‌ని అమ్మొచ్చు. యెస్. ఓకే. అమ్మొచ్చు. ప్రస్తుతమైతే అది ఫేక్ న్యూసు. ఒకవేళ అమ్మితే దానికి రీజన్ అదయ్యుండొచ్చు. డెఫినిట్‌గా అదే ఉంటది. ఎందుకంటే మనకి ఫారెన్ రిజర్వ్ తగ్గిందనుకోండి, హ్మ్. బయట నుంచి మనం ఏం కొనలేం గదా! అవును. బట్ ఇండియాకి కావాల్సిన క్రూడ్ మొత్తం 90% బయట నుంచి తెచ్చుకుంటారు. వాటిని హ్మ్. ఆపలేం గదా! అవును. మన దగ్గర ఫారెన్ రిజర్వ్స్ తగ్గుతా వస్తుంది రాను రాను గత 4 మంత్స్ నుంచేసి. హుహు. అదే టైంలో ఫారిన్ నుంచి మనకొచ్చే రెమిటెన్స్ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో 1,00,00,000 మంది ఇండియన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఓకే. ఎవ్రీ మంత్ వాళ్ళకున్న సాలరీ రాంగానే మనకి ఇండియాకి పంపిస్తా ఉంటారు. హ్మ్. అవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు. ఓకే. లాస్ట్ 3 మంత్స్ నుంచి ఏం రావటం లేదు. హుహు. ప్లస్ అమెరికా నుంచి వచ్చే మనీ కూడా తగ్గిపోయింది. హుహు. అలాగే ఫారినర్స్ ఇండియాలో బిజినెస్ యాక్టివిటీస్ కూడా డల్ అయిపోయినాయి. హ్మ్. అందుకని ఓవరాల్‌గా ఇండియాకొచ్చే డాలర్స్ తగ్గిపోయింది. అదే టైంలో మనం ఖర్చు పెట్టే డాలర్స్ ఏమో ఎక్కువైపోతున్నాయి. హుహు. ఎందుకంటే ఈ క్రూడ్ రేట్లు ఇయన్నీ పెరగటం వల్ల. ఓకే. అందుకని గవర్నమెంటోళ్ళు కూడా ఈవెన్ గోల్డ్ మీద రిస్ట్రిక్షన్ పెట్టారు. ఇంపోర్ట్స్ తగ్గించుకోమన్నారు. ఆ! సిల్వర్ మీద రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. ఎందుకు అంటే ఇంపోర్ట్ కాస్ట్ ఎక్కువవుతుంది. రూపాయి బాగా వీక్ అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ కరెన్సీ కానంత వీక్ లాస్ట్ 1 ఇయర్‌లో ఇండియన్ రూపీయే జరిగిందనమాట. రైట్. లిటరల్లీ 10% డ్రాప్ అయింది ఇండియన్ రూపీ. ఓహ్! హ్మ్. దాన్ని స్టేబుల్ చేయాలంటే మనం డాలర్‌లో ఖర్చు పెట్టాలి. హ్మ్. లేని డాలర్‌లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అందుకని డాలర్ మీ దగ్గర ఉండాలి. హ్మ్. డాలర్స్ మన రానప్పుడు రెమిటెన్స్ ఏమి రానప్పుడు ఇప్పుడు గోల్డ్ అమ్మేసేసి దాన్ని డాలర్‌గా మారుస్తారనమాట. రైట్. కాబట్టి ఆర్‌బీఐకి ఆ రైట్స్ ఉన్నాయి. హ్మ్. కావాలనుకుంటే చేస్తుంది. అంటిల్ సెంటిమెంటల్‌గా కాపోతే మనం బయట నుంచి చూసినప్పుడు చాలా సెంటిమెంటల్‌గా ఫీల్ అవుతాం గానీ, హుహు. బట్ అది మానిటరీ పాలసీలో పార్ట్ అంతే. దాన్ని అలా రైట్. తీసుకోవాలి తప్ప అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ లాస్ట్ 2 డేస్ నుంచి ప్రతి సోషల్ మీడియాలో, ప్రతి హ్మ్. అన్ని మ్యాగజైన్స్‌లో అన్నిట్లో ఇదే ఇదే వైరల్ న్యూస్. అవుతుంది. ఇదే న్యూస్. ఆ! ఇండియన్ గవర్నమెంటోళ్ళు అంటే సో, ఒక వాళ్ళు ఎలా పానిక్ ఫీల్ అవుతున్నారంటే సిట్యుయేషన్. ఎకానమీ వరస్ట్ స్టేజ్‌లో ఉంది. ఆ! యాస్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఏందంటే ఎవరైనా బంగారం తనఖా పెట్టారంటే అది అది లాస్ట్ సొల్యూషన్ అనమాట హ్మ్. వాళ్ళకి. హ్మ్. ఎక్కడ దొరకనప్పుడు అవును. ఫైనల్‌గా ఎవరన్నా ఇంట్లో పెడతారు. బంగారం ఇంకా దాన్ని తాకట్టు పెట్టారంటే వాళ్ళు చాలా ఇంకా పూర్ అయిపోయినట్లు అవును. ఫీలింగ్. ఎక్కడ మనీ దొరకని ఆ! టైంలో లాస్ట్ సొల్యూషన్‌గా దాన్ని పెడతారనమాట. అవును. కంట్రీకి సంబంధించి కూడా అలా అనుకుంటున్నారీళ్ళు. బట్ హ్మ్. అలా కాదు. ఇండియా దగ్గర ఎనఫ్ అంటే ఫారిన్ రిజర్వ్స్ ఉన్నాయి. హ్మ్. ఈళ్ళు ఊహించినంత వరస్ట్ ఏం లేదు. అండ్ హ్మ్. గుర్తుపెట్టుకున్నారు లాస్ట్ మంత్ జీఎస్టీ కలెక్షన్స్ 1.9 లాక్స్ క్రోర్. అంటే ఓహ్! దగ్గర దగ్గర 2,00,000 కోట్ల దాకా వచ్చేసినాయి. హుహుహు. అంటే 2,00,000 కోట్లు. అది కూడా జీఎస్టీ 300 ఆర్టికల్స్ మీద తగ్గించిన తర్వాత.
ఓకే. తగ్గించిన తర్వాత కూడా. అంటే ఇండియన్ ఎకానమీ ఎలాంటి పెద్ద ఒడిదుడుకులు ఏమి అవ్వటం లేదన్న విషయం క్లియర్‌గా అర్థమవుతుంది. కాపోతే సేవింగ్స్ పెంచుకోండి, ఇంపోర్ట్ ఐటెమ్ తగ్గించండి అన్న మోడీ గారు సలహా ఇచ్చిన దగ్గర నుంచి ఈ మూవ్‌మెంట్ అందుకున్నారనమాట అందరూ ఇంకా. అందుకున్నారు. ఎకానమీ ఏదో బాలేదంట, ఎకానమీలో ఏదో ఇష్యూస్ ఉన్నాయంట అంత పెద్ద వ్యక్తి చెప్పారు. మరి ఇది జరుగుతుంది అనేసి పానిక్ సిట్యుయేషన్ పానిక్ క్రియేట్ అవుతుంది. అవును. ఒకవైపేమో ఇప్పుడు మనం చూసారు రాయగఢ్‌లో ఎకరం వచ్చేసరికల్లా 230 crores ఆల్మోస్ట్. క్రోర్స్. అవును. ఇవన్నీ ఎకరాస్‌నే. అంత రేట్ పెట్టి కొంటున్నారు. అవును. ఇంకొక వైపు నుంచి జీఎస్టీ కలెక్షన్స్ కూడా హై ఎండ్‌లో ఉన్నాయి. ఇంకో వైపేమో పెట్రోల్ రేట్లు పెంచేందుకు మనం భయపడుతున్నాం. అవును. అంటే 2 రకాల ఇండియా చూస్తున్నాం ఇక్కడ. అవును. ఆ చిన్నోళ్ళేమో చిన్న చిన్న రేట్లకే ఉలిక్కి పడుతున్నారు. అవును. ఇంకో పెద్దోళ్ళైతే వైపు ఇంకా లగ్జరియస్‌గా పెరిగిపోతున్నారు. ఇంకా లగ్జరియస్ ఐటెమ్స్ కొనడానికి సో వాళ్ళు ధనికులు ఇష్టపడుతున్నారు. ఇంకా ధనికులు అవుతున్నారు. పేదవాళ్ళు పేదవాళ్ళు ఇంకా ఇంకా పేదవుతున్నారు. పేదవాళ్ళు. అందుకని ఈ న్యూస్ మనం అటు నుంచి చూసినప్పుడే పానిక్‌గా ఉంటది. ఇటు నుంచి చూసినప్పుడే నార్మల్‌గా కనపడుతుంటదన్నమాట. ఓకే. అయితే సార్ ఇప్పుడు భారత ఫారెక్స్ రిజర్వ్ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు తగ్గుతుంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి తగ్గుతుంది క్లియర్‌గా. బట్ అది మనం భయపడే అంతేం లేదు. తగ్గుతున్న మాట నిజం. పెరగపంగా. రీజన్స్ ఏమై ఉండొచ్చంటే వరల్డ్ వైడ్‌గా ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ ర్యాలీ జరుగుతుంది. ఇప్పుడు కొరియా కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, తైవాన్ కావచ్చు, వీటన్నిటిలో స్టాక్ మార్కెట్స్ 20-100% దాకా ర్యాలీ జరిగింది. ఎక్సెప్ట్ ఇండియాలో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఎందుకంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా స్టాక్స్ కానీ అక్కడ ఉన్నాయన్నమాట. వాటితో ర్యాలీ జరుగుతుంది. ఇండియాలో అలాంటి కంపెనీస్ లేవు. రెండోది మనం ఆయిల్ మీద 90% డిపెండ్ అయ్యాము. ఆయిల్ రేటు బాగా పెరుగుతుంది. దాంతో ఇండియన్ ఎకానమీ ఏంటంటే అటు ఏఐ స్టాక్స్ లేవు అండ్ రెండోది ఆయిల్ రేట్స్ బాగా ఎఫెక్ట్ అవుతున్నాం. అందుకని ప్రపంచం మొత్తం మీద ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొంచెం ఎక్కువ ఇష్యూస్ ఉన్న స్టాక్ మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ స్టాక్ మార్కెట్. బట్ అది ఓవరాల్ ఎకానమీ లాగా కాదు, ఓన్లీ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో మనం చెప్పాలంటే. బట్ ఎకానమీ పరంగా చెప్పాలంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప అదర్వైజ్ ఎకానమీ వెరీ గుడ్ అనమాట. మరి వీళ్ళు భయపడంత ఏం లేదా. ఒకవేళ గోల్డ్ అమ్మిందే అనుకోండి, దీని మీద అంటే ఎలాంటి సంకేతం వస్తుంది ఆర్థిక వ్యవస్థ మీద? నేను అదే అంటుంది, సెంటిమెంటల్ గా తీసుకుంటాను తప్ప గోల్డ్ కొనటం ఎంత ఈజీయో అమ్మటం కూడా అంతే ఈజీ. మళ్ళీ రేపొద్దున గోల్డ్ డ్రాప్ అయింది అనుకోండి, మళ్ళీ కొనటం కూడా అంతే ఉంటుంది కదా. అందుకని గవర్నమెంట్ ఎప్పటికప్పటికే ఆ కండిషన్ బట్టి సిచ్యువేషన్ అనలైజ్ చేసుకొని ఏ అసెట్ లో ఇన్వెస్ట్ చేయాలా, ఏ అసెట్ ని ఎన్కాష్ చేసుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం యాజ్ ఏ కామన్ మ్యాన్ గా స్టాక్స్ తక్కువ రేటుకి వచ్చినప్పుడు స్టాక్స్ కొంటాం, గోల్డ్ తక్కువ రేటుకి వచ్చినప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తాం కదా, మళ్ళీ పెరిగినప్పుడు అమ్మేస్తాం కదా. అట్లా ప్రతి అసెట్ కూడా తక్కువలో వచ్చినప్పుడు కొంటాం, ఎక్కువలో ఉన్నప్పుడు అమ్మటం కామన్ విషయమే. ఏ అసెట్ కూడా పర్మనెంట్ ఉంచుకోవడానికి మనం బై చేయము. ఈవెన్ ఆర్బీఐ కూడా అంతే, అది ఇన్వెస్ట్ చేస్తుంది అంటే లేదు, అది టెంపరీగా దాని బెనిఫిషనరీ ఉంటుంది కంట్రీకి అనుకున్నప్పుడు అది చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మినా తప్పు లేదు, కొన్నా తప్పులేం లేదు. యాక్చువల్లీ కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ బాగా అమ్ముతున్నాయి ఈ మధ్యకాలంలో. దాని అర్థం అవి బ్యాంక్రప్ట్ అవుతున్నాయని కాదు, కొన్ని కొంచెం ఎన్కాష్ చేసుకుంటున్నారు అంతే. రేటు బాగా ఉంది కాబట్టి అమ్ముతున్నారు. అయితే సార్, వైరల్ అవుతున్న ఈ న్యూస్ ని ప్రజలు ఎలా వెరిఫై చేసుకోవాలి? ఏదైనా సరే ఫ్యాక్ట్ని చెక్ చేసుకోవటం బెటర్ అండి. ఆర్బీఐలో అఫీషియల్ వాళ్ళు అనౌన్స్మెంట్ చేసేంత వరకు నమ్మడానికి వీల్లేదు. బట్ ప్రాబ్లం ఏస్తుందంటే బ్లూంబర్గ్ లాంటి మోస్ట్ అథెంటికేటివ్ అండ్ ఫైనాన్షియల్ డేటా రిలీజ్ చేసే న్యూస్ మ్యాగజైన్సే అండ్ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు చిన్న చిన్న న్యూస్ పేపర్స్కి అలాంటి యాక్సెస్ కూడా ఉండదు అనమాట. వాళ్ళు దాన్ని బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు జరిగింది అదే. ఏదైనా న్యూస్ పబ్లిష్ చేసే ముందు కన్సర్న్ డిపార్ట్మెంట్ మన అథెంటికేటెడ్ చెక్ చేసుకోవటం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఇవి కంట్రీని ఎఫెక్ట్ చేసే న్యూస్, అవి చిన్న చిన్నవి కావు, కంట్రీని ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అందుకని ఆర్బీఐ తోటి వెబ్సైట్ లో చెక్ చేసుకోవటం కానీ లేదా ఆర్బీఐ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ తో మాట్లాడి కానీ చెక్ చేసుకొని పబ్లిష్ చేస్తే బాగుండేది. వాళ్ళు అనవసరంగా పబ్లిష్ చేశారు. దాంతో అందరూ అన్ని న్యూస్ పేపర్స్ అన్ని కూడా దాన్ని యాక్సెస్గా ట్రాక్ చేసుకుంటే ఇది అవుతుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.